డౌట్ వస్తుంది, కారం ఎక్కువ అవుతుందని నా మొగుడు అబ్బా అని అరుస్తాడు. అందుకని కొంచెం ఉప్పు మరి టొమాటో కూడా వేసుకుంటున్నాను. సహజంగా అందరూ టొమాటో వేయరు, కానీ నేనైతే ఈరోజు వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, నాకు ఇలానే ఇష్టమవుతుంది. కట్ చేసి పెట్టుకున్న సోయా కూరని నేను కూడా అందులో వేసుకుంటున్నాను. ఇలా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఉత్తగానే ఫ్రై చేసుకోవాలి ఇలానే, ఎందుకంటే దీని పచ్చివాసన పోతుంది. పచ్చకూరలో నేను పసుపు వేయను ఫ్రెండ్స్, మీరు వేస్తున్నట్టయితే తప్పక నాకు కమెంట్ చేయండి. ఇది ఎర్రబేలండి, మసూర్ దాల్ అంటారు. దీన్ని కూడా కడిగి పెట్టుకొని నేను ఇలా వేసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చివాసన పోయాకనే దీన్ని నేను ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. 5 నుంచి 10 నిమిషాల వరకు మాత్రం దీన్ని ఇలా ఫ్రై చేసుకుంటే మూత పెట్టకుండానే ఇది చాలా తొందరగా రెడీ అవుతుంది. ఎందుకంటే పచ్చకూర చేసేటప్పుడు మూత పెట్టుకోనండి నేనైతే, మీరు పెట్టినట్టయితే తప్పక కమెంట్ చేయండి. ఇదైతే రెడీ అయిపోయింది, టేస్ట్ చేయలేకుండా నేను ఉండలేను. నాకైతే ఉత్తదే ఇష్టం తినడానికి. తను లక్కీ అండి, నా తమ్ముడు చాలా ఫేవరెట్ తమ్ముడు తను. నాకు కోళ్ళ అంటే తనకి చాలా ఇష్టం అండి. దీనిలను తీసుకురావడానికని తను 4 రోజులు ఏడ్చి 2 రోజులు ఉపవాసం ఉండి మరీ దీన్ని తెప్పించుకున్నాడు. పిల్లలకి ఎంత ఇష్టం అంటే చెప్పలేము నిజంగా. అంటే మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.